నమస్తే ఓరుగల్ 9 న్యూస్ కి స్వాగతం। తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ। అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్ రైల్వే స్టేషన్లను గురువారం పునః ప్రారంభించారు। దేశవ్యాప్తంగా రీడెవలప్మెంట్ చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేశారు ప్రధాని। రాజస్థాన్ బీంగనీర్లోని ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లను ఒకేసారి వర్చువల్గా ప్రారంభించారు। అమృత్ స్కీమ్ కింద 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1,300కు పైగా రైల్వే స్టేషన్లు ఆధునీకరణ పనులకు కేంద్రం చేపట్టింది। రాబోయే 30-40 ఏళ్ల వరకు ప్రయాణికులకు అవసరాలను తీర్చేలా ఈ స్టేషన్లు తీర్చిదిద్దారు। తెలంగాణలో 40 స్టేషన్లలో దాదాపు 2,750 కోట్ల రూపాయలతో పునరాభివృద్ధికి పనులు చేపట్టారు। ఇందులో భాగంగా బేగంపేట్ రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళల ఉద్యోగుల కోసం నడవనున్నట్టుగా విశేషంగా మారింది। ఆధునీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముఖద్వారం, స్టేషన్ భవనాలు నిర్మాణాలు చేపట్టారు। ఫుట్పాత్లు, విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ ఆఫీస్, టాయిలెట్స్ నిర్మాణాలు, సైన్ బోర్డులు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు। बहन वसुंधरा राजे जी, केंद्रीय कैबिनेट के मेरे साथी और केंद्र शासित प्रदेशों से भी 26,000 करोड़ रुपए की 11 साल में आपका स्वागत करते हैं। पश्चिम भारत में आएंगे तो मुंबई में समंदर पर बना अटल सेतु नजर आएगा। सुदूर दक्षिण में देखेंगे तो पंबन ब्रिज मिलेगा। अंडर ब्रिज का निर्माण किया गया है। 34,000 किलोमीटर से ज्यादा के नए रेल ट्रैक बिछाए गए हैं। 100 से अधिक रणछोड़ राय जी से प्रेरित है। जो पैसा सरकार खर्च करती है, 70,000 करोड़ रुपए खर्च किए गए हैं। इनके औद्योगिक विकास के लिए भी विश्व भर में अपनी पहचान बनाएगी भी और बढ़ाएगी भी। बिजली से जुड़े कई प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है और साथ ही नदियों को जोड़ रहे हैं। वो गोलियां पहलगाम में चली थी और तीनों सेनाओं ने मिलकर सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है। मेरी पहली जनसभा कोने में
जो तिरंगा यात्राओं का हुजूम चल रहा है, जो सोचते थे भारत चुप रहेगा, आज वो घरों में डूब डूब के पड़े हैं। जो अपने हथियारों पर घमंड करते थे, यही नीति है, यही रीति है, यही भारत है, नया भारत है। ये भारत माता की, भारत माता की, भारत माता की। साथियों, ऑपरेशन सिंदूर ने आतंकवाद से निपटने के, उन्हें अलग अलग नहीं देखेंगे, आतंकवाद को न ट्रेड होगा न टॉक। కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల ద్వారా రాష్ట్రాల గొంతు నొక్కుతుందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని అన్నారు. గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల గొంతు నొక్కుతుందని చూస్తుందని అన్నారు. ఇది ఫెడరలిజంపై జరుగుతున్న దారుణమైన దాడి అని, దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎక్స్లో బుధవారం పోస్టు పెట్టారు. భారతదేశ రాష్ట్రాల కలయిక అని, భారత్ బలం అందులోనే దాగి ఉందని పేర్కొన్నారు. కాగా రాహుల్ తన పోస్టుకు తమిళనాడు సీఎం స్టాలిన్ పోస్టును ట్యాగ్ చేసి పెట్టారు. బిల్లుల విషయంలో రాష్ట్రపతి గవర్నర్కు సుప్రీంకోర్టు కాలపరిమితిని విధించగా దానిపై న్యాయ సలహా కోరుతూ సుప్రీంకోర్టుకు ఇటీవలే రాష్ట్రపతికి లేఖ రాశారు. దీనిపై స్టాలిన్ స్పందించి ఇది న్యాయ వ్యవస్థను సవాలు చేయడమేనని పోస్టు పెట్టారు. निम्गे अत्यंत तोंदरे आगुत्ते। हमारे मॉडल में आप बीमार होते हो, आपके जेब में पैसा होता है इलाज कराने के लिए। ನಮ್ಮ ಒಂದು ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ನಿಮ್ಗೇನಾದ್ರೂ ಅನಾರೋಗ್ಯದಿಂದ ಬಳಲ್ತಾ ಇದ್ರೆ ನಿಮ್ ಜೋಬಲ್ಲಿ ನಿಮಗ್ ಖರ್ಚು ಮಾಡ್ಕೊಳ್ಳಕ್ಕೆ ನಾವು ಕಾಸು ಹಾಕ್ತೀವಿ. उनके मॉडल में आप लाखों करोड़ रुपए स्कूल्स और कॉलेजेस और यूनिवर्सिटीज, प्राइवेट स्कूल्स और कॉलेजेस और यूनिवर्सिटी को देते हो. ಅವರ ಒಂದು ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಖಾಸಗಿಯಾದಂತ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಗಳಿಗೆ, ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯಗಳಿಗೆ ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿಗಳನ್ನ ತಾವು ಕಟ್ಟಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡಿಸಬೇಕಾಗುತ್ತೆ. लाखों परिवारों को कर्ज में जाना पड़ता है. ಲಕ್ಷಾಂತರ ಕುಟುಂಬಗಳಿಗೆ ಸಾಲಕ್ಕೆ ಸಿಲುಕ್ತಾರೆ. हमारे मॉडल में हम आपको पैसा देते हैं. ನಮ್ಮ ಒಂದು ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ, ನಮ್ಮ ಆರ್ಥಿಕ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ನಾವು ನಿಮ್ ಜೇಬಿಗೆ ಕಾಸನ್ನ ತುಂಬುತ್ತೀವಿ. उनके मॉडल में रोजगार खत्म होता है, हमारे मॉडल में रोजगार पैदा होता है. ఉత్తర దక్షిణ భారతానికి ముఖద్వారంగా రాష్ట్రంలో రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ అయిన కాజీపేట జంక్షన్ను రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. గురువారం వరంగల్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ ఈరోజు వరంగల్ ప్రజలకు ఒక శుభదినమని అన్నారు. కాకతీయ చారిత్రాత్మక కళ ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇది నిత్యం ఇక్కడ రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పనతో పాటు ఆహ్లాదంగా పంచుకుంటుందని అన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రధానంగా ఎస్కలేటర్లు, విశాలమైన పాదచారులు, వంతెనలు, కళాత్మక శిల్పాలు, విశాలమైన ప్రాంగణాలు, ఇతర వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రస్తుతం 40% మాత్రమే పనులు పూర్తయ్యాయని అన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కాజీపేటను మల్టీ మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని కోరారు. ఫాతిమా ఆర్ఓబి బస్టాండ్ పనులు కూడా వేగవంతం చేయాలని కడియం కావ్య పేర్కొన్నారు. శ్రీ ఈటల రాజేందర్ గారిని కొలిసిగా కోరుతున్నాం. శాలువతో మన చీఫ్ గెస్ట్ గారిని సత్కరిస్తున్నారు.
virtual means. I wish to state that SCR zone is coming. ఈ స్కీమ్లో మళ్ళీ మా వరంగల్ ఎంపీ గారు కావ్య గారు దానికి సజెస్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రపంచాన్ని కాంపిటీట్ చేసే పద్ధతులలో ఇంత శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందింది కాబట్టి ఇవాళ అమృత నగరాల పేరిట కావచ్చు, స్మార్ట్ సిటీల పేరిట కావచ్చు, రకరకాల పద్ధతులలో వేల కోట్ల రూపాయలు పంపు చేసి నగరాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తున్నాం మనం చూస్తా ఉన్నాం. ఈ స్టేషన్లు మొట్టమొదటిగా మన తెలంగాణలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తూ ఉన్నారు. అమృత్ భారత్ స్టేషన్ల కింద, స్టేషన్ స్కీమ్స్ కింద ఆధునీకరించబడుతున్నటువంటి 40 స్టేషన్లలో మొట్టమొదటిగా ఈరోజు వరంగల్, కరీంనగర్, బేగంపేట 3 స్టేషన్లు ఇవాళ మన దగ్గర ప్రారంభమవుతా ఉన్నాయి. ఈరోజు వరంగల్లో ఒక శుభదినము. ఎందుకంటే వరంగల్లో మన రైల్వే స్టేషన్ మళ్ళీ ప్రారంభించుకుంటున్నాము. ఇక్కడ కాకతీయుల కళా సంపద ఉట్టిపడే విధంగా మన స్టేషన్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విశాలంగా రానున్న రోజులలో కాజ్పేట్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. 40% పనులని అమృత్ భారత్ స్టేషన్స్ లో వరంగల్ నుండి కాజ్పేట్ 2 కూడా సెలెక్ట్ అయినందుకు ప్రధానమంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ సంబంధించిన ఒక కంటైనర్ను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మామిడి పండ్లు, మిగతా ఉత్పత్తులు కూడా వెళ్తాయి కాబట్టి దానికి రెవెన్యూ శాఖ మంత్రులు దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. అభివృద్ధి రోజుల్లో మరొక 37 రైల్వే స్టేషన్లు ఈ విధంగా తెలంగాణలో మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం తోడు గమనించాలి. అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం తీసుకోవడం జరుగుతుంది. సహచర అన్ని రాష్ట్రాల్లో కాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 స్టేషన్లు వర్చువల్ గా ఓపెనింగ్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈనాడు వరంగల్ హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ ఆ దిశలో ఆలోచించి ఒకటి కాబట్టి 76 కిలోమీటర్ల సెకండ్ ఫేజ్ లో ఈనాడు పెట్టడం జరిగింది. హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు, RRR కి ప్యారలల్ గా ఒక రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం, గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మోదీ గారు, ఇక్కడ ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మనస్ఫూర్తిగా రాష్ట్ర 11 वर्षों में विद्युत, नवीन एवं नवीकरणीय ऊर्जा, इसके साथ ही राजस्थान सरकार की विभिन्न परियोजनाओं का रिमोट कनेक्शन बनाकर తెలంగాణ మహిళా శక్తిని నింపుకొని సాధికారిత, సామాజిక మార్పు సందేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రచారం చేయాలని మిస్ వరల్డ్ పోటీదారులకు కోరారు. హైదరాబాద్ నగరంలో కోరారు సీతక్క. హైదరాబాద్ నగరంలో మాదాపూర్ వద్ద శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో గురువారం ఉదయం నుంచి సందడి నెలకొంది. ఈరోజు ఒక ప్రత్యేక దినంగా, ఎందుకంటే ప్రపంచ అందాల రాణులు మిస్ వరల్డ్ పోటీదారులు భారతదేశంలోని ఒక సామాన్య బజార్ను సందర్శించేందుకు వచ్చారని అన్నారు. కానీ ఇది సాధారణ బజారు కాదని, ఇది మహిళా శక్తికి, ఆత్మవిశ్వాసానికి, ఆర్థిక
సాధికారతకు చిహ్నంగా ఉంటుందని అన్నారు. బజార్లో అడుగుపెట్టిన మిస్ వరల్డ్ పోటీదారుల ముఖంలో ఆశ్చర్యం, ఆనందం. ఒక్కొక్క స్టాల్ చుట్టూ తిరుగుతూ వారు చూసినది ఉత్పత్తులు మాత్రమే కాదు, ఒక్కొక్క మహిళ కథ అని, మహిళా మనుల కలలు, కష్టాలు, విజయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పోటీదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె ప్రసంగంను గుండెను తాకేలాగా ఉందని, ఇది కేవలం బజారు కాదు, ఇది శక్తి కేంద్రంగా మార్పునకు చిహ్నమని అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం కోటి మంది మహిళలను కోటేశ్వర్లు చేసే దిశగా పనిచేస్తుందని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ నిజమైన స్వాతంత్ర్యమని, ఇందిరా మహిళా శక్తి బజార్లో స్వాతంత్రాన్ని బలపరుస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. Ago, if there was a single lady who's poor, she'll not get loans from the bank because no bank was ready to support her. And millions of euros as bank loan. It is a bank of a bus. She and her women together. This is Telangana for you. Thank you so much. Against that dominance. As I said at Ramappa, this pageant is not just about appearance. It is about inner strength, intelligence, and purpose. Real beauty is power, resilience, and freedom. Once this land embraced matriarchy, but over time, women were confined to homes and kitchens, made dependent on men. Thankfully, times are changing. The women still struggle. Every woman, whether a beauty queen or a rural artisan, holds equal value. Local to global is a living reality here. This is not just a marketplace. It is a space for social change. Loans by the women of Telangana are highest in the nation. Even the big business people couldn't achieve this. We freed the women being exploited opportunity, but a movement of transformation. Not just stalls, they are stepping stones to a stronger tomorrow. Campus that have been curated. Culture across the world. Thank you and welcome once again Telangana, Jarurana, Barbarana, Jai Hind, Jai Telangana, Jai Indira Mahila Shakti. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్స్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. అప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డిపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయి రెడ్డి అని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరాల పదవి కాలం ఇంకా మిగిలి ఉండగా చంద్రబాబు కూటమి మేలుకు చేసేందుకు విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడని జగన్ విమర్శించారు. ప్రలోభాలకు లొంగిపోయి తన సభ్యత్వాన్ని అమ్ముకున్నాడని, అలాంటి వ్యక్తి చేసిన ఆరోపణలకు విలువ ఏముంటుందని జగన్ ప్రశ్నించారు. వైసీపీ పార్లమెంటు
పార్టీ పదవికి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను ఢిల్లీలోని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ఆమోదించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. జగన్తో మాట్లాడిన తర్వాతనే రాజీనామా చేశానని చెప్పారు. తన రాజీనామాతో ఏపీలో అధికారంలో ఉన్న కూటమికే లబ్ధి చేకూరుతుందని, 4 దశాబ్దాలుగా జగన్తో ఆయన కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ సభకు వైఎస్ఆర్సీపీ పంపించే ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది? లో ఉన్న బస్సు ఎక్కి కిటికీ బయట నుంచి డ్రైవర్ను బస్సు డ్రైవ్ చేయనివ్వకుండా చెయ్యి పట్టుకొని ఆటో డ్రైవర్ తాళాలు లాక్కునే ప్రయత్నం చేశారు. బస్సులో ప్రయాణికులు ఉన్నారనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆటో డ్రైవర్ ప్రవర్తించడంపై వీడియో చూసిన నెటిజన్లు మండిపడ్డారు. బస్సులోని ప్రయాణికుల చొరవతో వివాదం సద్దుమణిగింది. డ్యూటీలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ ఎండీ సజ్జనర్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని అన్నారు. హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే మనోవేదనకు గురి చేస్తే ఇలాంటి దాడులను టీజీఆర్టీసీ ఏమాత్రం సహించబోదని, నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. బండి నెంబర్ నోట్ చేయి, ఫోన్ గురించి నాకు లంజ ఫోన్ దే फोन मैं करूंगा ना पुलिस में फोन दे मेरे फोन दे फोन मालूम मिलेगा पहले देख शीशा देख पहले देखती दे मैं इसको बोल रहा हूं కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టి రైతాంగాన్ని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో మాట్లాడుతూ కుండ పలిగితే పలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని పెద్దలు అంటారని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని చూస్తే ఈ సామెతకు నిజం అనిపిస్తుందని అన్నారు. పదవితోనూ అధికారంతోనూ మనిషికి గౌరవం రాదు. కష్టకాలంలో కూడా తల్లి లాంటి పార్టీని నమ్ముకొని ఉన్నవాడే నిజమైన నాయకుడు అవుతాడని కేటీఆర్ అన్నారు. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న ఓ నాయకుడు కాంగ్రెస్లోకి పోతామంటే ఆ పార్టీ వాళ్ళు వద్దని ధర్నాలు చేశారు. అయినా నాయకుడికి సిగ్గు రాలేదు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు జిల్లా మంత్రిగా అపారమైన గౌరవాన్ని ఆ నాయకుడు పొందాడని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి కనీసం కూర్చోమని చెప్పే వాళ్ళు కూడా లేరని విమర్శించారు. చెప్పిండు మీకు కాళేశ్వరం కావన్నా శనేశ్వరం మన ముఖ్యమంత్రి 40,000 కోట్ల గుర్తింపు అనేది మన కళ్ళతో పోలుస్తామని. అందుకే ఈ చేరికలకు అందరికీ హృదయం. నేను పార్టీని కాపాడుకుంటా, మా నాయకుడిని కాపాడుకుంటా, మా సంస్థను కాపాడుకుంటా అని ఎత్తిన జెండా దించకుండా కొట్లాడేటోళ్ళు పోరాటవాదులు. ఇంకొక రెండో రకం ఉంటారు అవకాశవాదులు. ఎటు అవకాశం ఉంటే అటు, ఎటు గాలి మళ్ళీ అటు జంపు కొట్టేటోళ్ళు. అసలు మీ దగ్గర నిర్మల్లో నిన్న మొన్నటిదాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు లజ్జ ఏమైనా ఉందా?
ఎందుకంటే కాంగ్రెస్లో పోతా అంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దని టెంట్ పెట్టి ధర్నా చేసిరు ఈయన వద్దని. అయినా కూడా సిగ్గు లేకుండా పోయినట్టుగా. అంతకంటే ఏం చెప్పాలి నేను? ఇప్పుడు ఆ పార్టీలో కనీసం ఆయన ఎవడన్నా కూర్చేసి కూర్చోమంటాడు ఉన్నాడా? అపాయింట్మెంట్ ఇచ్చేటోడు ఉన్నాడా? నిన్న మొన్నటి దాకా ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా మంత్రి, జిల్లా మంత్రిగా ఉండి ఇవాళ అక్కడ పోయి అపాయింట్మెంట్ లేదు, గౌరవం లేదు, ఇంత బతికి ఆఖరికి ఏం లాభం చెప్పండి? అందుకే నేను అనేది గౌరవం అనేది, గుర్తింపు అనేది మన క్యారెక్టర్తో వస్తుంది, మనకుండే నాయకత్వ లక్షణాలతో వస్తుంది తప్ప మనం చేసే పదవులతో రాదు. కాబట్టి పోయినోళ్ళు పోయినరు, ఉన్నోళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్గా బ్రహ్మాండంగా మన సంస్థను పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ కొత్తగా నిర్మల్ల, ముదోళ్ళ, ఖానాపూర్ల బ్రహ్మాండంగా పార్టీని పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం. మనం చెప్పి సంతకం పెడతాం అంటారు కదా, పెట్టుర్రి అన్నారు. ఏది బ్యాంకులో మీటింగ్ పెట్టినప్పుడు పిల్లల సామెత చెప్తారు, బిజీగా ఉన్నారు. ఏడ బిజీగా ఉన్నారు, మాకేం మిగులుతుందిరా భయ్ అని చెప్పి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇక కమిషన్ల లొల్లి మొత్తం ఊరికి పోయింది, గ్రామానికి పోయింది, మనిషికి పోయింది. వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ 16-17 నెలలనే ఏం చేయాలి? రాము అనేటోడు మంచోడు, ఈ రేమో అనేటోడు ఏమంటాడు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిందివా రాష్ట్రాన్ని, మొత్తం దివాలా తీసింది రాష్ట్రం, మన బతుకు బిచ్చ బతుకు అయిపోయింది. ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీలో దొంగను చూసినట్టే చూస్తుండ్రు. 1,60,000 కోట్లు అప్పు చేస్తేవి మీరు చూపెట్టకపోయినావు, మరి తీసుకుపోయి కాంగ్రెస్ నువ్వేం చేసినావు? ఒక ముస్లిం కుటుంబం ఉంటే రామగురం మనుషులు ఉంటే వాళ్ళు కానీ బజార్కి ఎక్కద్దు, కొట్లాడద్దు, ఏమన్నా ఉంటే రామన్నసుంటే పెద్ద మనిషిని పిలుచుకోవాలి, కూర్చోబెట్టుకోవాలి. మీ దగ్గర అనిల్ జాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు. హైదరాబాద్ బేగంపేటలోని మారిగోల్డ్ హోటల్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు. ఎస్ఎల్బీసీ సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుంతానియా, ఎస్సీ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, నాబోర్డు సీజీఎం ఉదయ్ భాస్కర్, ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ డైరెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ ప్రకాష్ చంద్ర తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు. Make the country develop. And that's the whole understanding. The genesis of the banking sector is this. Now, when the money comes to you, you are the decision maker as to where you put the money. You decide, and according to that, the money flows. Nobody else decides other than the bank. Now, if you see the decisions, if you see the way we are moving, I think there is something we all have to ponder. Are we going in the right direction? Are we doing the best? Analyzing the money. Every banker should ponder, each and every branch manager should ponder, because ultimately the branch manager at the or HM is talking. I think the SL is not just moving in the right direction. Sir, please. Sir. Senior officers from the banks, Principal Secretary of Finance, my colleague secretaries from the Welfare Department, BC and so last SLBC meeting lo andaru kuda request chesam endukante bank if you see our subsidy portion is coming 0.2% సబ్సిడీ చేయడం జరిగింది. అందువల్ల సబ్సిడీ 20%, 30% ఉండేది, లోనింగ్ అమౌంట్ 20% ఉండేది అట్లీస్ట్. బికాస్ మేము చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు వాళ్ళకి ఆ ల్యాండ్ వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు పారించే కార్యక్రమం ఒకటి, హార్టికల్చర్ ద్వారా ప్లాంటేషన్ ఇవ్వటం, అట్లాగే మిగతా డ్రిప్ ఇరిగేషన్ మార్గాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వారికి అందిస్తాం. టెక్నాలజీతో కూడినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ని ఇప్పించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మోర్ దాన్ 100 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్టార్ట్. మీ అందరు కూడా నేను కన్సర్న్ టువర్డ్స్ ది రాజీవ్ యువ వికాసం ఆఫ్ ది స్టేట్ పూర్తిగా కోరుకుంటున్నాను. లాభాలతో పాటు నిర్మల్ జిల్లాలో చెక్ డ్యాంను బాంబులతో పేల్చేయడం వైరల్గా మారింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన చెక్ డ్యాంను బాంబులు పెట్టి పేల్చేయడం నిర్మల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గురువారం ఇరిగేషన్ అధికారులు చెక్ డ్యాంలను బ్లాస్టింగ్ చేసి పేల్చేశారు. అయితే నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ సమీపంలో స్వర్ణవాగుపై నిర్మించిన ఈ చెక్ డ్యాము బ్లాస్టింగ్తో పేల్చేశారు. చెక్ డ్యాంతో జిఎన్ఆర్ కాలనీ
కాలనీకి వరద ముప్పు ఉండడంతో పేల్చేశారు అధికారులు. ప్రతి ఏటా వర్షాకాలంలో కాలనీలకు భారీ నీరు చేరుతుందని, ఆ వరద ముప్పును తొలగించేందుకు అధికారులు చెక్ డ్యామ్ను పేల్చేశారని అన్నారు. చెక్ డ్యామ్ను పేల్చుతున్నారనే సమాచారం తెలిసి స్థానికులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చెక్ డ్యామ్ను పేల్చేయడం చూసేందుకు ఆసక్తిగా అక్కడికి చేరుకున్నారు ప్రజలు. కాలనీ వాసులు వరద నుంచి ఉపశమనం కల్పించిన అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కాలనీ వాసులు. రాజీవ్ వికాస పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. బుధవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మండల అభివృద్ధి అధికారులతో రాజీవ్ యువ వికాసం ఉపాధి హామీ పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను పరిశీలించి పూర్తి చేయాలని, కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ నిష్పత్తిని అనుసరించి జూన్ 24వ తేదీ వరకు మండల స్థాయి కమిటీలతో ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని, జిల్లా స్థాయి లబ్ధిదారులకు జాబితాను అందించాలని ఆమె తెలిపారు. జిల్లాలోని 1,05,65 అభ్యర్థుల దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 50,000 లోపు దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు మండల స్థాయి కమిటీలచే ఎంపిక చేసి మే 24 తేదీలోపు తుది జాబితాను సమర్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎస్సీ కేటగిరీలో అయితే సబ్ క్లాసిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి క్యాస్ట్ బేస్డ్ అవి కూడా మీరు సబ్ క్లాసిఫికేషన్ కూడా చేసి పెట్టుకున్నాం. సో ఐడియల్లీ 2 జూన్ కల్లా డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసి ఉండాలి. చేసుకోవడం, బ్యాంక్స్ పంపించడం, సెలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ చేస్తే మోర్ ఫస్ట్ రౌండ్ 50,000 సో దట్ మీకు ఇమీడియట్గా ప్రోగ్రెస్ అనేది వస్తుంది. మనం 2 జూన్ కల్లా ఈ శాంక్షన్ ఆర్డర్స్ చేతిలో పెట్టాలి. దట్ ఈస్ ది గవర్నమెంట్ టార్గెట్. 2 జూన్ నుంచి శాంక్షన్ ఆర్డర్స్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి 2 జూన్కి ప్రతి మండలంలో దెర్ విల్ బి అ ప్రోగ్రామ్ వేర్ వి మైట్ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ శాంక్షన్. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అంగన్వాడీ కేంద్రాలతో చేపట్టిన అభివృద్ధి పనులను, పురోగతిని, ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన త్రాగునీరు, విద్యుత్ అభివృద్ధి పనులను, పురోగతిని గురించి సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్న త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్నారు. దాదాపుగా అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం పూర్తి కావచ్చిందని పేర్కొన్నారు. అదేవిధంగా వరద నష్టం ప్రభావితంలో 27 అంగన్వాడీ కేంద్రాలను పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 24 అంగన్వాడీ కేంద్రాలలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మండల సమైక్య సంఘాల ద్వారా మహిళలు స్వయంగా ఆర్థిక అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అభిప్రాయపడ్డారు. ఆత్మకూరు మండలం కేంద్రంలోని స్వర్ణ భారతి మండల సమైక్య ద్వారా పాఠశాలలో యూనిఫామ్ అందించే యూనిఫామ్ తయారీ చేయు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సమైక్య సంఘాలు మహిళలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు స్వయం శక్తి ద్వారా రోజుకు 8 గంటలు పనిదినములతో 24 పాఠశాలకు చెందిన యూనిఫామ్లు తయారు చేయడాన్ని ఆమె అభినందించారు. పాఠశాలలు తెరిచిన నాటికి యూనిఫామ్లు తయారు చేయడం పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. మహిళలను గుంపుల వారీగా ఏర్పడిన సమైక్యంగా ఏ పని చేసినప్పటికీ విజయం సాధిస్తున్నామని అన్నారు. ఇదొక ఆపర్చునిటీగా ఆలోచిస్తాను. ఎందుకంటే ఎలాంటి
ఉద్యోగ అవకాశాలు లేని టైంలో ఇది ఒకటి వాడడం మా అదృష్టం. అసలు దీంట్లో ఏముంటాయి, ఎట్లా కుట్టాలనేది గట్టిగా నింపించారు. మీకు నెగటివ్ చేసుకుని ఇదంతా చేయడంలో ఎమ్మెల్యే గారు ప్లస్ మీ గ్రౌండ్ స్టాఫ్ ఏపీ గారు డిఆర్డీ గారు చాలా వర్క్ చేశారు. కానీ మాకు డౌట్ ఉండేది, మీరు రావట్లేదు కదా అనుకున్నారని మీకు మీరు పిఎం ఈజీపీ కింద కానీ మన శ్రీనిధి కానీ ఎస్హెచ్జి లోన్స్ కింద ఇంటర్ మహిళా శక్తి కింద సపరేట్ ఎంటర్ప్రైజ్ కింద పెట్టుకుంటాము అని మీరు ఏపీఎం గారికి చెప్పండి. 8 lakhs కింద వస్తుంది. డిజైన్ మారింది కదా ఆ క్లాస్లో 40 పిల్లలు ఉంటారు. మొత్తం కలిపి మీరు ఇంత బండిల్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ హెచ్ఎంకి ఇస్తారు. హెచ్ఎం ఎవరిది ఏది అని చూసుకోకుండా స్కూలు అన్నీ ఒక పక్కన పెట్టుకుంటారు. క్లాస్ ఇక్కడ స్టిచ్చింగ్ సెంటర్ మీరు పెట్టినారు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి కూడా మీరు ఎదురైతే హాస్పిటల్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.